10th క్లాస్ తర్వాత కెరీర్ విషయంలో మనం ద బెస్ట్ డిసిజన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ 10th క్లాస్ తర్వాత. ఇక్కడ మనకి 10th క్లాస్ తర్వాత మనం చదవడానికి డిఫరెంట్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఈ డిఫరెంట్ కోర్సెస్లో ఏది చేస్తే మన ఫైనాన్షియల్ కండిషన్స్తో పాటుగా మన భవిష్యత్తు బాగా ఉంటుంది, మనకి ఏది షూట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందరూ ఎంపీసీ చేయలేరు, అందరూ బైపీసీ చేయలేరు, అందరూ ఐఐటీలో సీట్ సంపాదించలేరు, అందరూ నీట్ చేసేసి డాక్టర్ అవ్వలేరు. సో కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే మన పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి, మనకున్నటువంటి ఎన్వైర్న్మెంట్ని బట్టి మనం ఏ కోర్సు చేస్తే మన లైఫ్ త్వరగా ఈజీగా సెట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఈ వీడియోలో మీకు రెండు ఇంపార్టెంట్ కోర్సెస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. దాంట్లో ఒకటి వచ్చేసి పాలిటెక్నిక్, దాన్ని డిప్లొమో అంటాము, రెండోది వచ్చేసి ఐటీఐ. ఈ రెండు కూడా టెక్నికల్ బేస్డ్ కోర్సెస్ లేక టెక్నికల్ ఓరియంటెడ్ కోర్సెస్. ఈ రెండింటికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ ఆన్వర్డ్స్ మీకు ప్రజెంట్ చేస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం ఓపికతో మీరు కనుక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి, క్లియర్ పిక్చర్ అనేది మీకు కనబడుతుంది, ఒక రైట్ డిసిజన్ అనేది తీసుకోగలరు. మీ రైట్ డిసిజన్లో నా వంతు పాత్రగా మీకు నేను కంప్లీట్ ప్రజెంట్ సినారియోని ప్రజెంట్ చేస్తాను. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో, పాలిటెక్నిక్ వర్సెస్ ఐటీఐ. ఈ రెండు కూడా ఇందాక చెప్పిన విధంగా టెక్నికల్ ఓరియంటెడ్ లేక టెక్నికల్ బేస్డ్ కోర్సెస్. దీంట్లో ముందుగా మనం పాలిటెక్నిక్ గురించి చూద్దాం. ఈ పాలిటెక్నిక్ని డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని కూడా అంటాము. ఇది 3 years కోర్సు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ పాలిటెక్నిక్లో అంటే పాలిటెక్నిక్ కాలేజీలో మనం అడ్మిషన్ పొందాలి అంటే 2 రాష్ట్రాలు కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం మెరిట్ సాధించడం ద్వారా మనం కోరుకున్నటువంటి కాలేజీ, మనం కోరుకున్నటువంటి బ్రాంచ్లో అడ్మిషన్ అనేది పొందవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ 3 years కూడా టెక్నికల్ కోర్సెసే చెప్తారు. దీంతో పాటుగా మనకి ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ను ఒక లాంగ్వేజ్ ఉంటుంది. జస్ట్ అక్కడ నుంచి ఆ 2 సబ్జెక్ట్స్ తప్ప మిగిలినటువంటి అన్నీ కూడా టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్. సో ఈ కోర్సెస్లో మనకి ఏంటంటే ఈ కోర్సెస్ని అంటే డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ అదే పాలిటెక్నిక్ చదవటం వల్ల మనకు వచ్చేటటువంటి నాలెడ్జ్ ఏంటంటే ప్రాక్టికల్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. మనం ఇంటర్మీడియట్ చదివానుకోండి, మీరు ఎంపీసీ చదవండి, బైపీసీ చదవండి, ఓన్లీ థియరీ నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. అది బై హార్ట్ చేసో అర్థం చేసుకొని ఎగ్జామ్ రాసేస్తే మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఇలా కాదు. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్, ప్రతిదీ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్లో మనం నేర్చుకుంటాం కాబట్టి మనకి స్కిల్స్ అనేవి వస్తాయి. సో ఇది 3 years ప్రోగ్రామ్. సో దీంట్లో మనకు ఖచ్చితంగా అడ్మిషన్ కావాలి మంచి కాలేజీలు అంటే మంచి మెరిట్ అనేది సాధించాలి. మన ఆంధ్రప్రదేశ్లో అండ్ మన తెలంగాణలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, అడ్మిషన్ ఈజీగానే వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే ఏది మంచి బ్రాంచ్ అని ఒక డౌట్ వస్తుంది. ఈ డిప్లొమాలో మంచి బ్రాంచ్ ఏంటంటే మెకానికల్. ఇలాగని మిగిలిన బ్రాంచెస్ పనికిరావని కాదు, అన్ని బ్రాంచెస్ కూడా వాటి యొక్క స్కోప్ అనేది ఉంది. మీరు గనక డిప్లొమా తర్వాత ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం ఉత్తమం. సో ఎందుకంటే మీరు ఈ మెకానికల్ ఇంజనీరింగ్తో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మెకానికల్ తర్వాత ఎలక్ట్రానిక్స్ తర్వాత ఎలక్ట్రికల్, ఈ 3 ఫస్ట్ 3 ఆర్డర్లో ఉన్నాయి. అలాగని కంప్యూటర్స్ వేరే ఇవి పనికిరావని కాదు. నేను ఏ బేస్ మీద చెప్తున్నాను అంటే మీరు ఈ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం పొందాలి అనే పాయింట్ బేస్ మీద చెప్తున్నాను. రెండోది ఏంటంటే మీరు ఈ పాలిటెక్నిక్ చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ స్కీమ్లో ఇంజనీరింగ్ కూడా చదవచ్చు. దీనికి సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కాకుండా మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో అడ్మిషన్ అవుతారు. ఫస్ట్ ఇయర్ ఇంకా చదవకల్లా ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఉంటుంది, కానీ మీరు ఫస్ట్ ఇయర్ చదవరు, సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందుతారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 3 years మాత్రమే మీకు ఇంజనీరింగ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే లేటరల్ ఎంట్రీ స్కీమ్ అంటాం అనమాట. ఈ విధంగా అడ్మిషన్ పొందడానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, మన తెలంగాణలో కూడా ఈ విధంగా అడ్మిషన్ పొందొచ్చు.
మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, అంటే బీటెక్ చేయొచ్చు. బీటెక్ తర్వాత మళ్ళీ మీరు ఎంటెక్ చేసుకోవచ్చు. సో అంటే ఇది మొత్తం మీకు అంటే 10th క్లాస్ నుంచి మొత్తం కూడా మీరు టెక్నికల్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు ఈ విధంగా చేసినట్లయితే. సో అయితే ఇక్కడ మనకు ఈ 3 years కోర్స్ ఉంటుంది కదా, ఈ 3 years కోర్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. డిప్లొమా హోల్డర్స్కి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ సెక్టార్లో చూసినట్లయితే ఆర్ఆర్బి ఎక్కువగా డిప్లొమా హోల్డర్స్కి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇది ఒకటి. అంతేకాకుండా ఓఎన్జీసీ దీంట్లో కూడా టెక్నికల్ పొజిషన్స్కి ఈ డిప్లొమా హోల్డర్స్ అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకి అవకాశాలు వస్తాయి, కానీ ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్లోనే మనం ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఈ డిప్లొమా కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు సబ్జెక్ట్ స్కిల్స్తో పాటు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే ఈరోజు జాబ్ మార్కెట్ పరిస్థితిని బట్టి మీరు మినిమంగా 25,000 శాలరీని పొందగలరు యాజ్ ఏ ఫ్రెషర్గా. ఈరోజు మార్కెట్ మీరు ఈ డిప్లొమా కంప్లీట్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. అప్పటి వేజ్ లేక అప్పటి శాలరీ నేను ఇప్పుడు చెప్పట్లా. ఈరోజు మార్కెట్ పరిస్థితులను బట్టి ఈరోజు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి జాబ్ మార్కెట్లో వస్తారో యాజ్ ఏ ఫ్రెషర్గా అతనికి 25,000 మినిమం శాలరీగా మన 2 రాష్ట్రాల్లో పొందవచ్చు యాజ్ ఏ ఫ్రెషర్. ఓకేనా? దీంతో పాటుగా ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ లేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా మనం ఉద్యోగాలు పొందవచ్చు. మీరు ఈ పాలిటెక్నిక్ లేక డిప్లొమా చదవటం వలన మీకు వచ్చేటటువంటి ద బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీని తర్వాత మీరు హయ్యర్ స్టడీస్ని చేయవచ్చు. అంటే మీరు ఇంజనీరింగ్ని చేయొచ్చు. ఇందాకే చెప్పాను ఎలా చదవాలో. ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు, జాబ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. అలాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరు డిప్లొమా మీద జాబ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు, అంటే బీటెక్ కంప్లీట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు పీజీ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎంటెక్ కూడా కంప్లీట్ చేయవచ్చు ఈ డిప్లొమాలో మీకు ఉండేటటువంటి అవకాశం. రెండోది ఏంటంటే మన అడ్మిషన్స్ అనేవి ఈజీగా పొందవచ్చు. మీరు కోరుకున్న బ్రాంచ్లో మీరు కోరుకున్న కాలేజీలో అడ్మిషన్స్ పొందవచ్చు. ఎన్ఆర్ఐ అనేది ఉంటుంది. అంటే మీరు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా కూడా మేనేజ్మెంట్ సీట్ కోటాలో మీరు సీట్ అనేది పొందొచ్చు. రెండోది ఏంటంటే మన 2 రాష్ట్రాల్లో కూడా దీనికి ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే ఈ కోర్సు అంటే మనకి మీరు ఇది చేసిన తర్వాత అంటే పాలిటెక్నిక్ చేసిన తర్వాత మీరు ఐఐటి చేయటానికి అవకాశం ఉండదు. ఇదొకటే మీరు అర్థం చేసుకోవాల్సింది. పాలిటెక్నిక్ లేక ఈ డిప్లొమా కోర్సు చేసిన తర్వాత మీరు ఐఐటి చేయడానికి లేక IIIT చేయడానికి అవకాశం ఉండదు. సో ఇక రెండోది వచ్చేసి మనకు ITI ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ITI. ఇది మనకు ఒక పూర్తిగా స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవి. దీంట్లో మనకి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా మనకు అడ్మిషన్స్ అనేది పొందొచ్చు. దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఈ ITI కాలేజెస్ అని ప్రతి మండలంలో ఒకటి ఉంటుంది. మండలంలో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ITI కాలేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ITI చదవటం వల్ల కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది 2 రాష్ట్రాల విద్యార్థులకు వస్తుంది. ఈ ITI అనేది కోర్సు డ్యూరేషన్ ఒకసారి చూసినట్లయితే 1 year ఉంటుంది. కొన్ని కోర్సెస్ 1.5 year ఉంటుంది. కొన్ని కోర్సెస్ 2 years ఉంటుంది. మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 2 years, డ్యూరేషన్ వచ్చేసి 2 years మాత్రమే. దీంట్లో డిఫరెంట్ ట్రేడ్స్ కోర్సెస్ని అక్కడ ఏమంటామంటే ట్రేడ్స్ అంటాం. లైక్ ఫిట్టర్, మెకానిక్, డీజిల్, ఇలా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇలా డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఈ ట్రేడ్స్ చేయడం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి అంటే ఆర్టీసీ లాంటి దాంట్లో, అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో, టెక్నికల్ ఫీల్డ్లో మీరు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. మీకు అర్హత అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ఈ కోర్సు చేసిన తర్వాత మీరు ఇంటర్న్షిప్ అంటాం దీన్ని, అది చేయవలసి ఉంటుంది. దీనికి
ఎక్కడైతే మీరు చేస్తారో ఆ ఇన్స్టిట్యూషన్ లేక ఆ ఆర్గనైజేషన్ మీకు స్టైఫండ్ కూడా ఇస్తుంది. అయితే త్వరగా లైఫ్లో వితిన్ ద లిమిటెడ్ పీరియడ్లో లైఫ్లో సెటిల్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వడం చాలా చాలా అవసరం, పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ అంతంత మాత్రముగా ఉన్నాయి అనుకుంటున్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఐటీఐ. ఈ ఐటీఐ చేసిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ వేరే విధంగా ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత కావాలంటే ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. సో కానీ ఈ ఐటీఐ అనేది చదివినప్పుడు స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, మీకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీకు శాలరీ పరంగా చూసినట్లయితే యాజ్ ఏ ఫ్రెషర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రేడ్ మీరు ఈరోజు జాబ్ మార్కెట్లో వచ్చినట్లయితే మీకు మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 15,000 ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా ఉండదు. రెండోది ఏంటంటే ఈ ఐటీఐ ట్రేడ్ ఏది చేసినా జనరల్గా స్టూడెంట్కి స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఒక చాలా పెద్ద డ్రాబ్యాక్. మీరు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకొని సబ్జెక్ట్ అంటే ఆ ట్రేడ్ ఏదైతే ట్రేడ్లో మీరు జాయిన్ అవుతారో వాటి నాలెడ్జ్ కనుక నేర్చుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్టర్స్తో పాటుగా ప్రైవేట్ దాంట్లో కూడా మీరు ఉద్యోగాలు పొందవచ్చు. అయితే ఇక్కడ కన్క్లూజన్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నాను, మన అమ్మా నాన్న ఫైనాన్షియల్ కండిషన్ గనక మనకు మెయిన్ అయినట్లయితే, అమ్మా నాన్న ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోతే మనం వితిన్ ద 2 ఇయర్స్లో లైఫ్ సెటిల్ అయ్యి ఎంతో కొంత మన ఇన్కమ్ సంపాదించి మన అమ్మా నాన్నకి తోడుగా ఉండాలి అనుకుంటున్నట్లయితే మనకు ఐటీఐ ద బెస్ట్. ఐటీఐకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, అది గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ అయినా ప్రైవేట్ ఐటీఐ కాలేజ్ అయినా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. సో ఓన్లీ విత్ సర్టిఫికేట్ ద్వారా మీరు అడ్మిషన్ అనేది పొందవచ్చు. అడ్మిషన్స్ అనేవి మనకు జూన్ తర్వాత స్టార్ట్ అవుతాయి. దీనికి ఒక నోటిఫికేషన్ అనేది ఉంటుంది. పాలిటెక్నిక్ లాగా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయక్కర్లేదు. పాలిటెక్నిక్ అనేది మినిమం 3 ఇయర్స్, ఇది వచ్చేసి మినిమం 1 ఇయర్ ప్రోగ్రామ్స్, 1 ఇయర్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. ట్రేడ్ని బట్టి డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శాలరీ, ఆ తర్వాత గ్రోత్ అనేది ఉండదు. ఐటీఐ చేయటం వల్ల గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. డిప్లొమా చేయడం వల్ల ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే అవకాశం ఉంటుంది. ఐటీఐ చేయటం వల్ల కూడా ఫర్దర్గా చదువుకోవచ్చు. కానీ ఏ విధంగా అయితే మనం పాలిటెక్నిక్ ద్వారా హయ్యర్ స్టడీస్కి వెళ్తామో అంత ఈజీగా ఐటీఐ చేసిన విద్యార్థి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేడు. మీరు ఇప్పుడు ఐటీఐ చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే మీరు మళ్ళీ ఈ ఐటీఐ చేసిన తర్వాత ఏదో ఒక డిప్లొమా అంటే పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమా జాయిన్ అయ్యాలి, 3 ఇయర్స్ కోర్స్ చేయాలి, ఆ తర్వాత ఇంజనీరింగ్లో లేటరల్ ఎంట్రీ పొందాలి. ఆ విధంగా మీరు బీటెక్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫర్దర్గా చేస్తే మీరు ఎంటెక్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కన్క్లూజన్ ఏంటంటే మన ఫైనాన్షియల్ కండిషనే మెయిన్. సో ఎలాగూ 2 కోర్సులకు కూడా గవర్నమెంట్, 2 రాష్ట్రాల గవర్నమెంట్ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి, సో నా కన్క్లూజన్ ఏంటంటే మీరు కొంచెం పేరెంట్స్ సపోర్ట్ చేస్తాము అంటే ఐటీఐ కన్నా మీరు పాలిటెక్నిక్ చదవటం బెటర్. ఎందుకంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి ఒక ఉద్యోగానికి పాలిటెక్నిక్ చదివిన విద్యార్థి అలాగే ఐటీఐ చదివిన విద్యార్థి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పాలిటెక్నిక్ చదివిన విద్యార్థికి ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా చాలా కామన్ ప్రాస్పెక్టివ్. సో కాబట్టి ఈ విషయంతో మీకు మొత్తం క్లారిటీ అనేది వచ్చేస్తుంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇది వీడియో. థ్యాంక్ యూ.